హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ పల్లి ఉండల రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. చాలా క్రిస్పీగా టేస్టీగా బయట కొన్నట్లే వస్తాయి. యాజ్ ఇట్ ఈస్ ఏ మాత్రం చేంజ్ ఉండదు. మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టపడి తినే ఈ పల్లి ఉండల రెసిపీని మరి మన పిల్లలకి కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసి పెడదాం. మంచి ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి కాబట్టి రోజుకు 1-2 తిన్నా చాలా బలం. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకోండి. ఈ పల్లీలని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. మొత్తం నాకు ఈ పల్లీలు వేగడానికి 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పట్టింది. మనం ఎంత బాగా పల్లీలను వేపుకుంటే పల్లి లడ్డు అనేది అంత క్రిస్పీగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, పల్లీలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి 2 ముక్కలుగా విడదీసి ఉంచుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. పాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్లో బెల్లం అనేది మొత్తం కరిగిపోయిన తర్వాత కొద్ది నిమిషాలకి ఇలా పొంగుతున్నట్లుగా వస్తుంది. ఇలా వచ్చినట్లయితే కనుక ఒకసారి ఒక చిన్న బౌల్లోకి కొద్దిగాని వాటర్ని తీసుకొని అందులోకి కొంచెం బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం పాకాన్ని వెంటనే కాకుండా ఒక 10 సెకండ్ల పాటు వాటర్లో డిప్ చేస్తూ పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పాకం అనేది ఇలా సాగుతూ రాకూడదండి. సాగుతూ రాకుండా మనం విరగొట్టినట్లయితే కనుక అప్పడాలు ఎలా విరిగిపోతాయో ఆ విధంగా విరిగిపోవాలి ఈ పల్లి ఉండలకి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పాకం అనేది నాకు విరిగిపోవట్లేదు. అందుకని 1 నిమిషం పాటు మళ్ళీ పాకాన్ని కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాకం పట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో తగ్గించి దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా పాకాన్ని వాటర్లో డిప్ చేస్తూ స్ప్రెడ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఎలా విరిగిపోతుందో పాకం అనేది. ఈ విధంగా విరిగిపోతే మాత్రం పర్ఫెక్ట్గా మీరు పాకం పట్టినట్లే. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకుందాం. బెల్లం పాకం రంగు అనేది ఒక్కోసారి లేత రంగులోకి లేదంటే ముదురు రంగులోకి అవుతుందండి. బెల్లం కొత్తదా పాతదా అన్న దాన్ని బట్టి కలర్ చేంజ్ అవుతుంది. కానీ పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే పల్లీలను యాడ్ చేసుకోండి. పల్లీలు యాడ్ చేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు బెల్లం పాకం పల్లీలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ పల్లీలు పాకం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన ఉంచుకోండి. వెంటనే లడ్డూలు చేయకుండా ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. పాకాన్ని చల్లారితే కొద్దిగా గట్టి పడుతుంది, చేయడానికి వీలుగా ఉంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి వాటర్ని తీసుకొని మీ చేతుల్ని తడి చేసుకుంటూ మీకు కావాల్సిన సైజులో పల్లి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా చేసినా సరిపోతుంది. లడ్డూల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే చేతికి తడి చేసుకుంటూ మిగతా లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేయండి. చివరగా పాకం గట్టిగా ఈ ప్యాన్ నుంచి సపరేట్ అవ్వకపోతే కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి కలుపుకుంటే పాకం అనేది లూజ్ అవుతుంది. అప్పుడు ఈజీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతే అండి, క్రిస్పీ అండ్ టేస్టీ పల్లి ఉండల రెసిపీ. చాలా హెల్తీ రెసిపీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే పాడవుతాయేమో, సరిగ్గా రావేమో అని చెప్పేసి డౌటే అక్కర్లేదండి. 100% పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అలాగే చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే హెల్దీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి హెల్దీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.